చిన్మయి దేశ వ్యతిరేక వ్యాఖ్యలకి నేను చేసిన వీడియోకి కొందరు నాకు మెసేజెస్ పెడుతున్నారు. ఏం పెట్టారో చూద్దాం. దానికన్నా ముందు చిన్మయి మేడం కూడా ఒక స్టోరీ షేర్ చేసింది. ఫస్ట్ అది చూద్దాం. ఇది ఆ పోస్ట్. వీళ్ళ తెలివి చూసారా, దేశాన్ని స్టూపిడ్ కంట్రీ అని ఎంత దుష్కర్మ చేసుకుని ఉంటే దేశంలో పుట్టి ఉంటాము అని అనేసి దాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యూ డిడ్ంట్ జస్ట్ సే పొటాటోస్ ఆర్ రాటెన్, యూ ఆల్సో యాడెడ్ పొటాటోస్ ఆర్ రాటెన్, వాట్ ఎ డిస్గస్టింగ్ ప్లేస్ టు లివ్ ఇన్. ఈ కుళ్ళిపోయిన ఆలుగడ్డలు ఉన్న ఈ దేశంలో పుట్టడానికి నాకు ఎంత దుష్కర్మ ఉండి ఉంటుంది అని కదా అనింది. నువ్వు రాటెన్ దగ్గరే ఆగిపోయి ఉంటే నిన్ను ఎవరు ఇలా క్షమాపణ చెప్పు, నిన్ను బాయ్కాట్ చేయాలి అని అడిగేవాళ్ళు కాదు, కేసులు పెట్టేవాళ్ళు కాదు. సో సగం స్టేట్మెంట్ పెట్టి ఎవరిని మభ్యపెడదామని ఇంకొకటి షేర్ చేసింది. ఒకరి ఒపీనియన్ నచ్చకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. మరి అన్నపూర్ణమ్మ గారి ఒపీనియన్ నచ్చకపోతే నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేయలేదు? ఇగ్నోర్ చేయడం పక్కకు పెట్టు, దేశాన్ని కూడా తిట్టేశావు. నువ్వు పాటించి వేరే వాళ్ళకి నీతి వ్యాఖ్యలు చెప్పు. ఇంకేమనింది? ఇలా అబ్యూస్ చేస్తున్నటువంటి మనుషులనే పెంచారు మన గొప్ప ఆడవాళ్ళని పూజించే కల్చర్లో. హూ స్టార్టెడ్ ఇట్ ఆల్ ఇన్ ఫస్ట్ ప్లేస్? ఎవరు మొదలు పెట్టారు అబ్యూస్ చేయడం? ఈజ్ ఇట్ నాట్ యూ హూ డిగ్రేడెడ్ అవర్ మదర్ ల్యాండ్ భారత్? నువ్వు భారతదేశాన్ని తిట్టి ఉండకపోతే నీకు తిట్లు తిరిగి వచ్చేవా? యూ గెట్ వాట్ యు సో మేడం. విత్తనం ఏది వేస్తావో అదే చెట్టు వస్తుంది. నువ్వు బూతుల విత్తనం వేస్తే నీతి సూక్తాల చెట్టు రాదు. స్టిల్ ఒక మహిళగా ఐ డోంట్ ఎంకరేజ్ యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్ ఆన్ అనదర్ ఉమెన్ అండ్ ఐ కండెమ్ ఇట్. నీ మీదే కాదు, ఈ సమాజంలో మహిళ మాట్లాడడానికి వస్తే బయటికి ఫస్ట్ బూతులు మాట్లాడే వెనక్కి లాగుతారు. అలా అని వాళ్ళలా నువ్వు మారిపోతే నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఐ ఆల్సో వండర్, మీ ఇంట్లో పెంపకంలో ఏం తప్పు జరిగింది అని. సేవ్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ పీపుల్ అంట. ఎస్, అందరూ మీ ఇంటి ఆడపిల్లలని ఇలాంటి వాళ్ళ పిచ్చి పైత్యపు మాటల నుండి రక్షించండి. లేదంటే మీ ఇంట్లో పిల్లలు కూడా ఈవిడలానే దేశ వ్యతిరేకులు, యాంటీ నేషనల్స్గా తయారవుతారు. మన కల్చర్ అని నిన్ను ఎందుకు కలుపుకుంటున్నావు? నువ్వు ఏ కల్చర్ ఫాలో అయితే అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు తిట్ల కల్చర్ ఫాలో అయ్యావు, అదే కదా తిరిగి వచ్చింది ఇప్పుడు. ఇంకొకరు ఆవిడ చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది కదా అంటున్నారు. కోపంలో అంటే ఆ కోపం వెనుక ఉన్న పెయిన్ని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇది ఆమెను చెప్పమనండి. కోపంలో అన్నాను, దేశాన్ని తిట్టి ఉండకూడదు, సారీ క్షమించండి అని చెప్పమనండి. అది చెప్పకుండా ఇంకా వెర్రివాగుడు వాగుతూనే ఉంది, వైట్ వాష్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆమె స్త్రీలకు సేఫ్టీ లేదు, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆమె పైన హరాస్మెంట్ జరిగింది అనే వాటి కోసం చేసిన కామెంట్స్కి కాదు జనాలు తిట్టేది, రెస్పాన్స్ ఇచ్చేది, క్షమాపణ అడిగేది. దేశాన్ని తిట్టడం వల్ల కుటుంబం అన్నాక మంచి చెడు రెండు ఉంటాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అలానే నో కంట్రీ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ప్లానెట్. ఎందుకంటే దేశం అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరూ మనుషులు ఒకేలాగా ఆలోచిస్తే, అందరూ మంచి వాళ్ళే అయితే ఇంకా మనకి లా అండ్ ఆర్డరు, పోలీసులు, సెక్యూరిటీ ఇవన్నీ ఎందుకు? సో తప్పు చేసేవాళ్ళు, తప్పుడు ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఆడవారు మగవారు ఇద్దరు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వాళ్ళ నుండి రక్షింపబడడానికి, సురక్షితంగా ఉండడానికి ఏం చేయాలి, ఎలా అండగా ఉండాలి, ఎలా అవగాహన పెంచాలి అనే దానికోసం చిన్మయి లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఏం చేసినా అందరూ మద్దతు ఇస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఐ విల్ స్టాండ్ బై హర్ అండ్ సపోర్ట్ హర్. బట్ ఆమెలో ఉన్న కోపాన్ని దేశం మీద చూపిస్తే, నేను మీ అమ్మని, అది ఇది దాన్ని ఇలా చేయాలి, దాని కడుపును నువ్వెలా పుట్టావు, నీ కర్మ కాకపోతే చెడ పుట్టావు ఇలా అంటే, నేను ఈ సెంటెన్సెస్ ఫినిష్ చేసేలోపు లాగి చెంప మీద కొడతారు. ఎందుకు? నీ అమ్మ అంటే నీకు ప్రేమ, దట్స్ యువర్ కన్న తల్లి. ఇది నా భారతదేశం, నా జన్మభూమి, నాకు కన్న తల్లితో సమానం. నా దేశాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకోను. సో ఆమె చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలని, స్త్రీల కోసం చేసే వ్యాఖ్యలని కలపకండి. రెండు వేరు వేరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ బాయ్కాట్ సచ్ సింగర్స్ అండ్ యాక్టర్స్ హూ ఆర్ అగెయిన్స్ట్ ఇండియా. క్షమాపణ చెప్పకపోతే చిన్మయిని బాయ్కాట్ చేయండి. ఫైనల్గా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన చిన్మయిని సపోర్ట్ చేసేవాళ్ళు రేపు మీ తల్లిగారిని ఎవరైనా బూతులు తిట్టినా నవ్వుకొని ఊరుకుంటారు కదా. ఇంకా ఐ సపోర్ట్ యువర్ బూతులు అని కూడా అంటారేమో ఇప్పుడు ఈమెను సపోర్ట్ చేస్తున్నట్టు. అంతేనా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.